జగన్మోహన్ రెడ్డి మీద చాలా విమర్శలు వస్తున్నాయి కూటమి వచ్చినాక. నిజమే నిజమా? అవన్నీ వేస్ట్. విమర్శలు వేస్ట్. విమర్శలు మా అవన్నీ వేస్ట్. జగన్ ఎట్లా చేస్తానంటే సూపర్గా చేస్తున్నాడు. జగన్ ఉన్నప్పుడు అమ్మఒడి అయితేనేమి ఏదైనా ప్రతి ఒక్కటి అందింది. ఇప్పుడు తల్లికి వందనం ఇస్తున్నారు కదా వీళ్ళు. యా తల్లికి ముందు ఇస్తారు. మాకిద్దరు పిల్లలు ఉన్నారు. ఎంత ఇచ్చినాడు? వారికి 6,000 ఇచ్చినాడు, వారికి 7,000 ఇచ్చినాడు. ఆ జగన్ ఎట్లా వేసినాడు? 10,000 వేసినాడు. అది ఇచ్చారు లేదా మళ్ళీ ఎంక్వైరీ మాకు ఖచ్చితంగా మళ్ళీ కనుక్కోరని. మీ ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం రాలే. వారికి 6,000 కూడా 7,000 ఇచ్చింది. రాలేదు. ఖచ్చితంగా సచివాలయంలో అడిగితే ఏమన్నారు? సచివాలయం అడిగితే అప్పుడు పడతారు ఎప్పుడు పడతారు అన్నాడు. వాళ్ళు కూడా సరిగా మరి రెస్పాండ్. గారు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం, జగన్ అయితే ఒక్కడికి ఇచ్చారన్నారు. జగన్ ఒక్కరికి ఇచ్చినా పర్ఫెక్ట్గా ఇచ్చినారు. ఈ చంద్రబాబు ఏం చేస్తున్నారు? నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. అంతా వేస్ట్. అది ఇంకా ఏమంటారు? మీ ఓపికనంత వరకు మీరు ఎంతమందిని పుడుచుకున్నా అంతమందిని పుడుచుకోరు. 10,000 అన్నారు. పుట్టించుకొని ఏం చేస్తాడు? వాడిచ్చే లెక్కలకు పుడుచుకుంటారా? 5,000 6,000. మేము కష్టపడి మా పిల్లలు మేము చదివించుకుంటున్నాము, చూసుకుంటున్నాము. నెక్స్ట్ కూడా జగన్ ఖచ్చితంగా రావాలి. రానివ్వు 15 ఏళ్ళు మేమే అని వాళ్ళు అంటున్నారు కూటమి వాళ్ళు. కోరిన వాళ్ళు అంటే అది వాళ్ళకి దడ పుట్టుకునేది. ఏం మాట్లాడో వాళ్ళకి అర్థం కాలేదు. అదే ఖచ్చితంగా ముగ్గురు కలిసి వచ్చి ఓడించారు జగన్ ని. నెక్స్ట్ కూడా వాళ్ళే కలిసి ఉంటాం అంటున్నారు. ఎట్లా గెలుస్తాడు జగన్? ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు కాదు, ఇంకా 6 మంది రామాను. ఖచ్చితంగా జగన్ వస్తాడు. వాళ్ళు కలిసి ఉంటే జగన్ ఓడిపోవడం ఖాయం అంట కదా. అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ వేస్ట్ దండగా. అవన్నీ ఒక్కడు రాలేకనే ముగ్గురిని పొతలు వేసుకొని వచ్చినాడు. అది రాష్ట్రం మేము కలిసి ఉంటేనే డెవలప్ అయింది, జగన్ వస్తే నాశనమే అంటున్నారు. ఏం డెవలప్ కాలేదు, అంతా వేస్ట్ అన్నమాట. నేను చాలా కష్టపడుతున్నాం, నెంబర్ 1 స్టేట్ గా తీర్చిదిద్దుతున్నాను అని చంద్రబాబు గారు అది రమ్మని పల్లెల్లో ఏం అభివృద్ధి చేసినారు. ఇప్పుడు జగన్ ఎట్లా చేసినాడు? ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఆ వర్గం కాదు, ఈ వర్గం కాదు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేయకపోతే ఎవరు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు 2 ఏళ్ల నుంచి? వాళ్ళు ఊరిగా వచ్చారు, మాటలు చెప్పి అబద్ధాలు మాటలన్నీ, అబద్ధాలు హామీలు అని చెప్పి. ఏం లేదు. ఈ 2 ఏళ్ళు ఏం చేయలేదా? ఏం లేదు. సూపర్ 6 సూపర్ హిట్ కొట్టాం, మంచి ప్రభుత్వం. ఏడ సూపర్ 6 ఏడ పారు ఏడ అంతా వేస్ట్ అన్నది. జగన్ నవరత్నాలని కొన్ని పథకాలు వేస్తే మేము అంతకంటే రెట్టింపు ఇస్తున్నాం. లేదు, ఇంతవరకైతే ఏం లేదు. ఏం లేదు. నవరత్నాలు చాలా సంతోషంగా ఉన్నారు అంటారు. లేదు. ఒకసారి పల్లెల్లోకి వచ్చి చూడమన్నారు, ఏం అభివృద్ధి చేశారు, పని చేశారని చెప్పమన్నాండి. రమ్మన్నారు. పారి రావాలా, జగన్ వస్తాడు, చూసుకుంటాడు, పోతున్నాడు. అట్లా రావాలా ఒకసారి. ఓగేస్తే వచ్చారా వీళ్ళందరూ? ఓగేస్తే వచ్చారా? డబ్బులు తీసుకుని వచ్చారా? ఎక్కడికి? లేదు, రక్తం కోసుకోమను. అట్లా డబ్బులు తీసుకుని వచ్చే వాళ్ళం కాదు. డబ్బులు వాళ్ళు తీసుకున్నారు, మేము తీసుకోము.